చేవెళ్ల నియోజకవర్గం మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీష్ నగర్ 7వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా కొత్త మాణిక్యం రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు మీది అభివృద్ధి నా బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల మధ్య పెరిగిన నాయకుడిగా వార్డు అభివృద్ధిని చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదమే తనకు ప్రధాన బలమని 7వ వార్డును మౌలిక వసతులతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తానని తెలిపారు. వార్డులో ఉన్న ప్రతి సమస్య నా సొంత పని అనుకొని నా సొంత నిధులతో కూడా అన్ని పనులు చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. 24 గంటలు ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. ప్రతి క్షణం ఎప్పుడొచ్చినా పబ్లిక్ అయ్యా నాకు పని ఉందంటే అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా లేచి వారికి సాయం చేస్తానని మీ అందరి ముందు చెప్తూ మరొక్కసారి నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 7వ వార్డు ప్రజల్ని మరీ కోరుతున్నాను. గురించి ప్రత్యేకంగా నేను ఈ వార్డులో చొరవ తీసుకుంటాను. ప్రతి 3 నెలలకు ఒకసారి నా సొంత ఖర్చులతో వైద్యానికి ఏర్పాటు చేసి మరి వైద్యానికి ఎలాంటి వాళ్ళకు వైద్య శిబిరాలు పెడతాను. మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్న వైద్య శిబిరాలు నా సొంత ఖర్చుతో వాళ్ళకు వైద్యం చేయిస్తానని మరొక్కసారి ఈ 7వ వార్డుకి నా మాటగా మీ అందరికీ చెప్తున్నాను. మరోసారి చెప్తున్నాను, విద్య కూడా ఎంతో ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ప్రతి చిన్నపిల్లవాడిని కూడా మీరు విద్యకు పంపించండి. ఇంకోసారి మీకు నా తరఫున నేను మాటిస్తున్నాను. మీకు ఎలాంటి ప్రతి పిల్లోడికి కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లాడు కానీ బీటెక్ వెళ్ళేది కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు నా ఇంటి తరపు తరపచ్చు. అయ్యా నాకు ఇబ్బంది ఉంది అని అంటే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించాను. మీకు ఎలాంటి సాయం అయినా చేయడానికి నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ 2000 4000 చేస్తానని పబ్లిక్కి మాటిచ్చింది. ఈ విషయము మా అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లాము. వారు కూడా ఒక బాకీ కార్డు చేయించారు. అది ఒక పెన్షనే కాదు, రైతు బంధు, రైతు భరోసా, పెన్షన్, వికలాంగులకు పెన్షన్ కూడా వాళ్ళు ఇస్తలేరు. కావున మీ అందరి తరఫున మరోసారి చెప్తున్నాను, పెన్షన్ లేని వారికి నేను తప్పకుండా ఎవరైతే పెన్షన్ లేని వారు బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నెలకు నా తరఫు నుంచి 1000 రూపాయలు ప్రకటిస్తూ ఈరోజు మా కార్యకర్తలందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాళ్ళందరికీ తప్పకుండా 1000 రూపాయలు నా సొంత ఖర్చుతో ప్రతి నెల ఇస్తారని చెప్తున్నాను. ముందే మన సీసీ కెమెరాల గురించి సార్ వారికి మాట్లాడాము. సీసీ కెమెరాలు కూడా ఒక్కసారి ఈ కోడ్ వచ్చింది కాబట్టి అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మేము సీసీ కెమెరాలకు ఏర్పాటు చేసి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. నా సొంత ఖర్చులతో ఒకరిద్దరితో సొంత ఖర్చులతో మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ అయిపోగానే సీసీ కెమెరాలు కూడా మా సొంత నిధులతో అమర్స్తాం. కొత్త మాణిక్ రెడ్డి, నా పేరు కొత్త మాణిక్ రెడ్డి, నాకు బీఆర్ఎస్ పార్టీ. మీ అందరూ కూడా నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మీ అందరి సేవకుడుగా ఉంటాను, పాలకుడుగా కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.